ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయింది ఇయాల ఎంత గౌరవం ఇయాలి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అయోధ్యలో రాముడి గుడి కడితే ఆ రాష్ట్రపతికి ఇన్విటేషనే లేదు ఇటువంటి దేశంలో ఉన్నాం సమానత్వం ఉన్నదా సోదరభావం ఉన్నదా స్వేచ్ఛ ఉన్నదా ఒక ఆడబిడ్డ గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా కూడా గౌరవం దక్కకపోతే మరి పోరాటం తప్ప మనకు మార్గం ఏమున్నదని చెప్పి ఇవాళ నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకోసం పిలువరు రాముడికి ఇష్టం లేదా ఆ శబరిమాత ఎంగిలి కాదా తినలేదా రాముడు ఏ కులం శబరిది అడిగినరా ఎవరన్నా ఆయన అడవిలో పోయినాడు పడవ దాటించినటువంటి గుహుడిది ఏ కులం అడిగినరా ఎవరన్నా ఆయన కోసం సీతమ్మని తేవడానికి పోయినటువంటి ఆంజనేయుడు ఆయన ఎక్కడివాడు గిరిపుత్రుడు కాదా మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవద్దా ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే ఒక ఆవేదనతో ఒక బాధతోని మాట్లాడుతున్నా చిల్లర మల్ల రాజకీయాలు చేయాలంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లకపోతే ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చదివినా కూడా మాకు అవకాశాలు రాలేదనే నిరాశ నిస్పృహ మా సోదరులకు వస్తూ ఉన్నదంటే ఇంకా ఎంత చేసినా ఎన్ని పదవులు ఎక్కినా నాకు మాత్రం సరైన గౌరవం లేదు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీలు మా మహిళలు అనుకుంటూ ఉన్నారంటే మరి ఇది నిజమేనా ఇది కరెక్టేనా ఒక్కసారి అందరం కూడా దయచేసి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నా